గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశి తదుపరి మీనరాశి వారికి ఏప్రిల్లో మాస ఫలితాల్లో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, సంతానపరంగా ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకుంటారు, తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకుంటారు. వారి సలహాలతోటి మీ యొక్క తెలివితేటలు జతపరిచి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి అనారోగ్యం పరిస్థితులు, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వీరికి మంచి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైద్యుల సహాయ సహకారాలతోటి. తర్వాత ఆచితూచి మాట్లాడండి, కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండి, ఓపిక సహనంతో ముందుకెళ్ళండి. మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మీద కొంతమంది ఓర్వలేక నిందలు వేసేటువంటి సూచనలు కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోండి. ఖర్చులు అధికమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాబడి కన్నా కూడా ఒక్కోసారి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. తర్వాత షేర్ మార్కెట్లోను, బెట్టింగుల్లోనూ, లాటరీల్లోనూ డబ్బు పెట్టకండి. డబ్బు పోయే సూచన కనిపిస్తున్నాయి కాబట్టి వాటిల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకండి. అలాగే వ్యాపారస్తులు లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. అటు లాభాలు ఎక్కువగా రావు, ఇటు నష్టాలు ఉండవు, మధ్య రకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కొంత ఆచితూచి ఆలోచించి పెట్టండి. భాగస్వామిని నమ్మి నష్టపోకండి. సరి అయిన భాగస్వామిని ఎంచుకోండి. ఉద్యోగ ప్రయత్నాలను అందినట్టే అంది చేజారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మాసంలో. గృహాలు కొనుగోలు చేసుకోవాలి అనుకునే వారికి బ్యాంకు నుంచి రుణాలు అందడం, కొంత మీ చేతిలో ఉన్న డబ్బులు కలిపి మంచి గృహాలు కొనుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాలు ఉన్నవాళ్ళు భూములు కొనుక్కోగలుగుతారు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, బయట ఫుడ్ తినకండి. అలాగే కుటుంబంలో మీరు సమస్యలను పెట్టేవాళ్ళు మీకు తగులుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గొడవలు పెట్టేవారు ఉంటారు.
కుటుంబంలో అందరు కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆచితూచి మాట్లాడుకోండి. శుభకార్యాలు చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా చిలికి పెద్ద గాలివానగా మారవచ్చు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయినవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తొందరపాటుతనంతో ఏ పని చేయొద్దు, నిర్ణయించుకోండి. గవర్నమెంట్ పని చేసేవారికి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తొందరపాటుతనం పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు. సంతానం యోగం ఉంది. అలాగే మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మీరు ముందుకు సాగుతారు. తప్పకుండా దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ వెంట నడుస్తుంది. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమలో పడ్డవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబాల పరంగా. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది. మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎవరిని పడితే వాళ్ళు తొందరపట్టుతనంతో నమ్మవద్దు. మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. కాలభైరవ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఇంకా వ్యక్తిగత జాతకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఇస్తాను. సులువైన మార్గంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగగలుగుతారు. అన్ని విధాలుగా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాసం మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకున్నాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశి